హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ 249. ఆ వానకు కృష్ణ పూర్తిగా తడిసిపోయి ఉంది. ఆ తడి చీరలో కృష్ణ అందాలన్నీ స్పష్టంగా బయటకి కనపడుతున్నాయి. వెంటనే భాస్కర్ తన తలని పక్కకు తిప్పుకొని అటువైపు కబ్బోర్డ్లో ఒక టవల్ని తీసి కృష్ణకి ఇస్తాడు. తల తుడుచుకో కృష్ణ, లేదంటే జలుబు చేస్తుంది అని అంటాడు భాస్కర్. బావా, నువ్వు కూడా పూర్తిగా తడిసిపోయావు, ముందు నువ్వు తల తుడుచుకో బావా అని అంటూ భాస్కర్ వద్దంటున్నా వినకుండా కృష్ణ భాస్కర్ తలని తుడవడం మొదలుపెట్టింది. కృష్ణ తడిసిన తన చీర కొంగును తన నడుము దగ్గర దోపి భాస్కర్ని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి తన తలను శుభ్రంగా తుడవడం మొదలుపెట్టింది. కృష్ణ నడుము వంపుల్ని అలా చూస్తుంటే భాస్కర్కి మతిపోతోంది. ఆ చంద్రవంక లాంటి నడుము వంపుల్లో నీటి బిందువులు ముత్యాల్లా మెరిసిపోతూ ఆ నడుము వంపుల నుండి కిందకు అలా జారుతూ ఉంటే ఆ నీటి బిందువులని తన పెదవులతో జుర్రుకోవాలని తన పెదవులు ఎంత ఆతృత పడుతున్నాయో భాస్కర్కి మాత్రమే తెలుసు. కృష్ణ నడుము మధ్య భాగంలో గుండ్రటి నాభి అందాలను చూస్తూ గుటకలు మింగుతూ అలానే కృష్ణ నడుము భాగం నుండి తన చూపును ఇంకొంచెం పైకి పోనిస్తూ కృష్ణ ఎదభాగం వైపుకు తన చూపును నిలుపుతాడు భాస్కర్. తడిసిన బ్లౌజ్ నుండి తన ఎద అందాలు స్పష్టంగా కనపడుతూ ఉంటే తన చూపును అసలు పక్కకు తిప్పుకోలేకపోతున్నాడు భాస్కర్. కృష్ణ అందాలన్నీ అంత దగ్గరలో భాస్కర్కి కనపడుతూ కవ్విస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు కృష్ణ ఎద అందాలతో పాటు తన నడుమును కూడా భాస్కర్ తన రెండు చేతులతో పట్టుకొని తన పెదవులతో ఆ అందాలను ముద్దాడాలని తహతహలాడిపోతున్నాడు. తన మైండ్ వద్దు అని ఎంత చెప్తున్నా తన మనసు, తన చూపు, తన చేతులు తన మాటను వినను అంటున్నాయి. భాస్కర్కి ఒక్కసారిగా తన తలని గట్టిగా విదిలించుకొని వెంటనే పైకి లేచాడు. ఏమైంది బావా అని కృష్ణ భాస్కర్ని అడుగుతుంది. నాకు నా తలను తుడిచింది చాలు, ఇక నువ్వు నీ తలను తుడుచుకో కృష్ణ అని భాస్కర్ తన తలను పక్కకు తిప్పుకుంటాడు. మళ్ళీ వెంటనే భాస్కర్, కృష్ణ వేడి వేడి కాఫీని తాగుదామా అని అడుగుతాడు. ముందుగానే అక్కడ పనిచేసే పాలేరు చేత బాదం పాలుతో పాటు పాలను కూడా తెప్పించి డోర్ ముందర పెట్టించాడు. పక్కనే ఉన్న గ్యాస్ స్టవ్ వైపుకు తిరిగి గ్యాస్ని వెలిగించి పాలను స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూ, కృష్ణ అందాలు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి, అమ్మో ఇంకొంచెం ఉంటే కంట్రోల్ తప్పేవాడిని. కృష్ణ చదువు పూర్తయ్యేంత వరకు ఈ సంసార బాధ్యతను కృష్ణ మీద నేను పెట్టకూడదు. అందులోనూ నా భార్య రత్నం చదువులో అంతంత మాత్రమే చదువుతుంది. ఆడపిల్లకి చదువు కూడా చాలా ఇంపార్టెంటే కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ కాఫీని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉండిపోయాడు భాస్కర్. బయట ఈదురుగాలులతో బోరున వర్షం కురుస్తోంది. ఆ పాక లోపల చిన్న గది, ఆ ఫ్యాను గాలికి చల్లగా ఉండడంతో కృష్ణ వణుకుతూ పూర్తిగా తడిసిపోయిన తన చీరను విప్పి అటువైపు గోడకి ఇటువైపు గోడకి మధ్య తెరలా కట్టి కృష్ణ ఆ టవల్ని తన మీద కప్పుకొని వణికిపోతూ ఒక మూలన నిలబడి ఉంది. భాస్కర్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తన షర్ట్ కూడా పూర్తిగా తడిసిపోయేసరికి తన ఫోన్ని పక్కనే ఉన్న గట్టు మీద పెట్టి తన షర్ట్ని విప్పి కుర్చీ మీద వేశాడు. అలా తన తలను పైకెత్తి కృష్ణ వైపు చూశాడు. తన చీరను అడ్డుతెరగా కట్టి వాన నీటితో పూర్తిగా తడిసి చలికి వణికిపోతూ ఒక మూలకు నిలబడి ఉన్న కృష్ణని చూశాడు భాస్కర్. తన ఒంటి మీద ఉన్న బ్లౌజ్, పెట్టికోట్ పూర్తిగా తన శరీరానికి అతుక్కుపోయి తన అందాలను
మరీ స్పష్టంగా అలా కనపడుతుంటే ఆ బ్లౌజ్కి పెట్టికోట్కి మధ్యన ఉన్న తెల్లని నడుము భాగం భాస్కర్ చూపును కట్టి పడేస్తోంది. కృష్ణని అలా చూసి భాస్కర్ తనని తాను ఇక కంట్రోల్ చేసుకోలేక కృష్ణ వైపే చూస్తూ ముందుకు అడుగులు వేశాడు. ఆ చీర తెరను దాటి కృష్ణ ముందుకు వచ్చి నిలబడతాడు భాస్కర్. కృష్ణ భయంగానే భాస్కర్ వైపు చూసింది. భాస్కర్ తన చూపులను అసలు పక్కకు తిప్పుకోలేక కృష్ణ వైపు అలా చూస్తూ కృష్ణ ముందర నిలబడి ఉన్నాడు. పక్కకు వెళ్దామని అలా పక్కకు జరుగుతుంది కృష్ణ. భాస్కర్ తన చేతిని అడ్డు పెడతాడు. కృష్ణ భాస్కర్ వైపు చూసింది. భాస్కర్ తన కళ్ళతోనే నా చూపును దాటి వెళ్ళొద్దు కృష్ణ అని అంటూ సైగ చేశాడు. కృష్ణ అటువైపు వెళ్దామని చూసింది. అటువైపు కూడా తన మరో చేతిని అడ్డు పెడుతూ కృష్ణని పూర్తిగా ఆ మూల ఉన్న గోడకి లాక్ చేస్తాడు భాస్కర్. కృష్ణ భయంగానే భాస్కర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ బావా తప్పుకో అని నెమ్మదిగా అంటుంది. భాస్కర్ కృష్ణని పైనుండి కింది దాకా చూస్తూ కృష్ణకి మరింత దగ్గరగా జరిగి కృష్ణ మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని చలికి వణుకుతూ ఉన్న కృష్ణ పెదాల వైపు చూస్తూ ఒక్కసారిగా కృష్ణ పెదాలను అందుకుంటాడు. కృష్ణ తన కళ్ళను పెద్దవి చేసి తన చేతులతో భాస్కర్ని వెనక్కు నెట్టాలని చూసింది. కానీ భాస్కర్ మీద ఉన్న ప్రేమతో తనని వెనక్కి నెట్టలేకపోయింది. భాస్కర్ తన తొలి ముద్దుతో కృష్ణ పెదవుల మీద తొలి సంతకాన్ని చేస్తున్నాడు. కృష్ణ కూడా తన తొలి ముద్దులోని మాధుర్యాన్ని భాస్కర్ తనకు అందిస్తూ ఉంటే తన భర్త ప్రేమ కోసం ఇన్ని రోజులుగా తప్పించిపోయినందుకు ఆ తొలి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ కృష్ణ కూడా తన రెండు చేతులను భాస్కర్ మెడ చుట్టూ చేర్చి భాస్కర్ పెట్టే ముద్దుకు తన వంతు సహకారాన్ని అందిస్తోంది. భాస్కర్ కృష్ణ పెదవులను నెమ్మదిగా ముద్దాడుతూ కృష్ణ నడుము మీదకి నెమ్మదిగా తన చేతిని పోనించి సన్నటి నడుమును మృదువుగా ప్రెస్ చేశాడు. కృష్ణ తన్మయత్వంతో తన కళ్ళను మూసుకొని భాస్కర్ పెదవులను ఎంతో ఇష్టంగా ముద్దాడుతోంది. ఒకరి పెదాలను ఒకరు ముద్దాడుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఆ తొలి ముద్దు యుద్ధం 5 నిమిషాల వరకు సాగింది. భాస్కర్ కృష్ణ పరిస్థితిని గమనించి తన పెదవులను నెమ్మదిగా వదిలాడు. అలా భాస్కర్ తన పెదవులను వదిలిన వెంటనే కృష్ణ గట్టిగా ఊపిరిని పీల్చుకుంటూ భాస్కర్ వైపు చూసింది. అప్పుడే దగ్గరలోనే పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఆ సౌండ్కి కృష్ణకు భయం కలిగి భాస్కర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఒక్కసారిగా భాస్కర్ ఒంట్లో వేడిని రాజేస్తుంది కృష్ణ. భాస్కర్ కూడా కృష్ణని తన గుండెలకు గట్టిగా హత్తుకొని కృష్ణ మెడవంపుల్లో ముద్దులు పెడుతూ కృష్ణ ఎద అందాలను తన గుండెలకు గట్టిగా హత్తుకుంటాడు. భాస్కర్ కృష్ణ కప్పుకున్న టవల్ని తీసేస్తూ తన ఎద అందాలపై తన చేతిని వేసి నెమ్మదిగా ప్రెస్ చేశాడు. బావా అని అంటూ కృష్ణ భాస్కర్ గుండెల్లో ఒదిగిపోయింది. భాస్కర్ తన నిగ్రహాన్ని పక్కన పెట్టి కృష్ణని తన 2 చేతులతో ఎత్తుకొని పక్కనే ఉన్న బెడ్ మీద పడుకోబెట్టాడు. కృష్ణని అలా చూస్తూ భాస్కర్ ఆగలేకపోతున్నాడు. కృష్ణ సిగ్గుతో తన కళ్ళను మూసుకొని పక్కకు తిరుగుతుంది. భాస్కర్ నెమ్మదిగా బెడ్ మీదకు చేరి కృష్ణ వీపుకు ఉన్న బ్లౌజ్ థ్రెడ్స్ని లాగేస్తాడు. కృష్ణ గుండె ఒక్కసారిగా జల్లుమంది. భాస్కర్ ఆ తెల్లటి వీపును తన చేతులతో తడుముతూ తన పెదవులతో ఆ వీపుకు ముద్దులు పెడుతూ కృష్ణని తన ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు. కృష్ణని తన వైపుకు తిప్పుకున్నాడు. కృష్ణ సిగ్గుతో భాస్కర్ వైపు చూడలేక తన కళ్ళను కిందికి వాల్చేస్తుంది. కృష్ణ, నిన్ను ఇలా చూస్తూ నన్ను నేను అసలు ఆపుకోలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పూర్తిగా నాలో కలుపుకోవాలనుకుంటున్నాను.
నీకు ఇష్టమేనా అని భాస్కర్ కృష్ణ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు. కృష్ణ తన కళ్ళను మాత్రమే పైకెత్తి సిగ్గుపడుతూ భాస్కర్ ఒంటి మీద ఉన్న బనీనును పట్టుకుని భాస్కర్ని తన మీదకి లాక్కుంటుంది. భాస్కర్ చిన్నగా నవ్వుతూ వెంటనే కృష్ణ మెడ వంపులలో ముద్దులు పెడుతూ కృష్ణ బ్లౌజ్కు ఉన్న హుక్కుని ఓపెన్ చేయబోతాడు. అప్పుడే ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. కృష్ణ భాస్కర్ ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భాస్కర్ వెంటనే తన తలను తిప్పి డోర్ వైపు చూశాడు. ఇంత వానలో ఈ సమయంలో ఇక్కడికి ఎవరు వస్తారు, వచ్చినా వారు ఎవరై ఉంటారబ్బా అని ఆలోచిస్తూ భాస్కర్ పైకి లేచి కృష్ణతో నువ్వు చీర కట్టుకో అని గోడకు ఉన్న చీరను తీసి కృష్ణ చేతికి ఇచ్చాడు భాస్కర్. అలానే కృష్ణ బ్లౌజ్ వెనక ఉన్న థ్రెడ్స్ని ముడివేసి సైలెంట్గా ఉండు కృష్ణ అని అంటూ భాస్కర్ వెళ్ళి డోర్కి ఉన్న చిన్న మిర్రర్ నుండి బయటకు చూశాడు. బయట అంతా చీకటిగా ఉండడంతో భాస్కర్కి బయట ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్ వినపడుతుంది. ఈసారి భాస్కర్ చైర్ని వేసుకొని దానిపైకి ఎక్కి ఆ గోడ పైన ఉన్న చిన్న వెంటిలేటర్ రంధ్రాల నుండి బయటకు చూశాడు. బయట పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో ఆ వెలుగులో డోర్కి అవతల నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారని భాస్కర్ గమనించాడు. వాళ్ళు ఎవరో భాస్కర్కి తెలియదు. చుట్టూ పొలాలు, చీకటి పడితే ఇటు సైడ్ జనసంచారమే ఉండదు. అలాంటప్పుడు ఈ సమయంలో ఇంత పెద్ద వానలో ఎవరు ఎటు నుంచి ఎలాంటి వాళ్ళు వస్తారో మనకు తెలియదు అని మనసులో అనుకుంటాడు భాస్కర్. బయట ఉన్న నలుగురు వ్యక్తులు తమ దగ్గర ఉన్న అగ్గిపెట్టెను వెలిగించి ఆ వెలుగులో డోర్ని మరోసారి గట్టిగా కొడతారు. భాస్కర్ కిందికి దిగి కృష్ణ వైపు చూశాడు. కృష్ణ చీర కట్టుకుని రెడీగా ఉన్నాను బావా, ఇక డోర్ తెరువు అని సైగ చేసింది. భాస్కర్ తన తల నొసలను చిట్లిస్తూ ఆలోచిస్తూ కృష్ణ వైపే చూస్తూ ఉన్నాడు. బయట నిలబడి ఉన్న మనుషులు మళ్ళీ డోర్ని కొట్టడంతో వెంటనే భాస్కర్ మొహంలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అది గమనించిన కృష్ణ నెమ్మదిగా ఏమైంది బావా, వచ్చింది ఎవరు అని అంటూ కృష్ణ భాస్కర్ దగ్గరికి వస్తుంది. సైలెంట్గా ఉండమని సైగ చేశాడు భాస్కర్. భాస్కర్ వెంటనే తన మొబైల్ వైపు చూశాడు. తన మొబైల్లో సిగ్నల్స్ లేవు. బయట బోరున వర్షం పడడం వల్ల ఆ ప్రాంతపు సిగ్నల్స్ అన్నీ కట్ అయినాయని అనుకుంటూ టెన్షన్తో ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు భాస్కర్. డోర్ని ఓపెన్ చేయడానికి బావ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు అని డోర్కు ఉన్న చిన్న మిర్రర్లో నుండి బయటకు చూసింది కృష్ణ. దున్నపోతుల్లాంటి నలుగురు మనుషులు బయట డోర్ని దబదబా కొడుతున్నారు. వాళ్ళను చూడగానే కృష్ణకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వెంటనే కృష్ణ భాస్కర్ దగ్గరికి వచ్చి భాస్కర్ చేతిని గట్టిగా పట్టుకొని బావా, వాళ్ళు మనుషుల్లా లేరు, దున్నపోతుల్లా ఉన్నారు. నాకెందుకో చాలా భయంగా ఉంది బావా, నువ్వు మాత్రం ఆ డోర్ని ఓపెన్ చేయకు అని భయపడుతూ భాస్కర్ని గట్టిగా పట్టుకొని చెప్పింది కృష్ణ. భాస్కర్ కృష్ణ వైపు చూసి నువ్వు భయపడకు కృష్ణ, నేను ఉన్నాను కదా, మనకే భయం లేదు అని అంటాడు. భాస్కర్ ఒక్క క్షణం ఆలోచించి వెంటనే కింద కబోర్డ్లో ఉన్న టార్చ్ లైట్ని తీసుకొని అటు పక్కనే ఉన్న ఆ సింగిల్ కాట్ మంచాన్ని కాస్త ముందుకు లాగుతాడు. దాని కింద నేల మీద ఒక స్వరంగం ఉంది. దానికి ఉన్న డోర్ని ఓపెన్ చేశాడు భాస్కర్. కృష్ణ ఆశ్చర్యంగా భాస్కర్ వైపు చూసింది. కృష్ణ చేతికి ఆ టార్చ్ లైట్ని ఇచ్చి ముందుగా కృష్ణను ఆ స్వరంగంలోకి దింపుతాడు భాస్కర్. తాను కృష్ణ వెనకాలే ఆ స్వరంగంలోకి కిందికి దిగి మళ్ళీ ఆ డోర్ని జాగ్రత్తగా క్లోజ్ చేసి ఆ స్వరంగ మార్గం గుండా ఇద్దరు గబగబా
ముందుకు కదులుతారు. ఆ రూమ్ నుండి ఆ స్వరంగ మార్గం డైరెక్ట్ గా పంట పొలాల వైపుకు వెళ్తుంది. భాస్కర్, కృష్ణ స్వరంగ మార్గం గుండా బయటకు వచ్చి 4 అడుగులలో తమ బండి దగ్గరికి చేరి తాను బండి ఎక్కి, కృష్ణ త్వరగా బండి ఎక్కి నన్ను గట్టిగా పట్టుకొని కూర్చో, మనం మన ఇల్లు చేరేంత వరకు నువ్వు నన్ను అసలు వదలకు అని గట్టిగా చెప్పి బండిని స్టార్ట్ చేస్తాడు భాస్కర్. బండి సౌండ్ వినపడిన ఆ 4 మనుషులు వెంటనే పరిగెత్తుకుంటూ ఆ పంట పొలాల వైపుకు వస్తున్నారు. అప్పటికే భాస్కర్, కృష్ణ ఇద్దరు బండి మీద చాలా వేగంగా మెయిన్ రోడ్డు వైపుగా దూసుకు వెళ్ళిపోతారు. ఈ 4 కూడా వాళ్ళ బండ్లపై భాస్కర్, కృష్ణలను చాలా దూరం వరకు వెంబడించారు. భాస్కర్ బండిని చాలా వేగంగా డ్రైవ్ చేయడంతో త్వరగానే ఊరిలోకి చేరుకుంటారు భాస్కర్, కృష్ణలు ఇద్దరు. ఆ 4 ఊరి పొలిమేరల వరకు భాస్కర్ బండిని ఫాలో అయ్యి ఆ ఊరి పొలిమేరల దగ్గర ఆ 4 ఆగిపోతారు. ఆ ఊరి చుట్టూ ఆదిత్య మనుషులు, రామయ్య మనుషులు 24 గంటలు కాపలా కాస్తుంటారు. ఊరిలోకి ఎవరైనా తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు అడుగు పెట్టిన వెంటనే ఆదిత్య మనుషులు దృష్టికి ఆ విషయం చేరుకుంటుంది. ఆదిత్య మనుషుల చేతికి దొరికారంటే వాళ్ళకి కుక్క చావే చేస్తారని ఆ వచ్చిన 4 బాగా తెలుసు. ఊరి పొలిమేరల దగ్గరే ఆ 4 ఆగిపోతారు. భాస్కర్, కృష్ణ ఇద్దరు క్షేమంగా తమ ఇంటికి చేరుకుంటారు. కృష్ణ భయంతో కళ్ళు మూసుకొని భాస్కర్ని గట్టిగా అలా పట్టుకొని బండి మీద అలా కూర్చొని ఉంటుంది. భాస్కర్ కృష్ణ వైపు చూసి, అనవసరంగా కృష్ణని అంత దూరం తీసుకుని వెళ్ళాను అని అనుకుంటూ నెమ్మదిగా, మనం మన ఇంటికి వచ్చేసాము కృష్ణ, ఇక నువ్వు కళ్ళు తెరువు అని అంటాడు. కళ్ళు తెరిచి తన చుట్టూ చూసి కృష్ణ భాస్కర్కి దూరంగా జరిగి బండి దిగుతుంది. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కడపలో టైం 6:30 PM. ధ్రువ్కి టెంపరేచర్ తగ్గి నెమ్మదిగా తన కళ్ళను తెరుస్తాడు. ధ్రువ్ పక్కనే కూర్చుని ధ్రువ్ ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తోంది మధు. ధ్రువ్ కళ్ళు తెరిచి మధు వైపు చూసి నవ్వుతూ మధుని గట్టిగా కౌగిలించుకుంటాడు. భయపడకు ధ్రువ్, నువ్వు సురక్షితంగా నా దగ్గరే ఉన్నావు అని ధ్రువ్కి చెబుతూ ధ్రువ్ని పట్టుకుని ధ్రువ్ నుదిటిపై తన చేతిని పెట్టి, హమ్మయ్య, నీ టెంపరేచర్ ఇప్పటికీ నార్మల్కి వచ్చింది, నీ జ్వరం పూర్తిగా తగ్గిపోయింది, అయినా ఎందుకైనా మంచిది థర్మామీటర్ పెట్టి నీ టెంపరేచర్ని మరోసారి చెక్ చేస్తాను అని అంటుంది మధు. మీనాక్షి, వసుధ కూడా బెడ్రూమ్ లోపలికి వచ్చి మధు పక్కనే నిలబడి, హాయ్ ధ్రువ్, ఇప్పుడు నీకెలా ఉంది అని మీనాక్షి ధ్రువ్ని పలకరిస్తుంది. ధ్రువ్ లేచి కూర్చుని చుట్టూ చూశాడు. ఇప్పుడు ఎలా ఉంది బంగారం అని వసుధ కూడా ధ్రువ్ని పలకరించింది. ధ్రువ్ తన చుట్టూ చూసి, ఇది నీ హౌసా మధు, చాలా బాగుంది, నాకిప్పుడు ఫీవర్ కూడా తగ్గిపోయింది, నన్ను ఆ బ్యాడ్ మ్యాన్ నుంచి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ మధుతో చెప్పాడు ధ్రువ్. ఓరిని, ఇక్కడ ఇద్దరం మనుషులము నిన్ను పలకరిస్తుంటే మా వైపు చూడనైనా చూడకుండా మీ మధు వైపే చూస్తూ మీ మధుతోనే మాట్లాడతావా అని అంటుంది వసుధ. ధ్రువ్ వాళ్ళ వైపు చూస్తూ, నేను కొత్త వాళ్ళతో మాట్లాడను అని సమాధానమిచ్చాడు. ఎందుకురా, మాతో ఎందుకు మాట్లాడవురా నువ్వు అని మీనాక్షి అడిగితే, ఏమో, మీరు కూడా బ్యాడ్ గర్ల్స్ లా కనపడుతున్నారు, నేను బ్యాడ్ గర్ల్స్తో, బ్యాడ్ మ్యాన్స్తో అస్సలు మాట్లాడను అని చెప్పాడు ధ్రువ్. మధు ధ్రువ్ మాటలకి చిన్నగా నవ్వుకుంటుంది. వసుధ, మీనాక్షి ఇద్దరు మధు వైపు గుర్రున చూశారు. మధు ధ్రువ్తో, బ్యాడ్ గర్ల్స్ కాదు నాన్న, వీళ్ళు గుడ్ గర్ల్స్, వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్సే, వసుధ మీనాక్షి ఇద్దరికి హాయ్ చెప్పు అని అంటుంది మధు. మధు చెప్పిందని ధ్రువ్ వసుధ మీనాక్షి వైపు చూస్తూ హాయ్ అని పలకరించాడు. మధు వసుధ వైపు చూసి, నువ్వు ధ్రువ్తో మాట్లాడుతూ ఉండు వసుధ, నేను ఇప్పుడే వస్తాను అని కిచెన్ లోపలికి వెళ్ళి ధ్రువ్కి సపరేట్గా
మెత్తటి అన్నం వండి రెడీగా ఉంచడంతో అందులో రసం వేసుకొని మళ్ళీ ధ్రువ్ దగ్గరికి వస్తుంది మధు. ధ్రువ్ వసుధ మీనాక్షులతో ఆడుతూ గలగల నవ్వుతూ కనిపించాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.